నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకొచ్చాను. అదే ఫ్రేయర్ ఎనర్జీ వాళ్ళది సోలార్ ప్యానెల్. 2014లో క్లీన్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అలాగే మనకి మినిమల్ బడ్జెట్ రేట్లో రూఫ్ టాప్ సోలార్ని సులభంగా స్వీకరించడానికి నాణ్యమైన పద్ధతిలో అంటే మనకి సోలార్ నుంచి వచ్చే ఎనర్జీని ఈజీగా తీసుకునే విధంగా ఈ సోలార్ ప్యానెల్స్ అనేటివి స్థాపించబడ్డాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 5,000 మందికి పైగా ఈ ఇంట్లల్లో అండ్ బిజినెస్లలో ఈ సోలార్ ఎనర్జీని ఫిట్ చేసి భారతదేశంలోనే నెంబర్ 1 కంపెనీగా ఉంది ఫ్రేయర్ ఎనర్జీ. గృహాలకి, వ్యాపారాలకి వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్డ్ సోలార్ ప్యానెల్స్ అలాగే వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ తోని డెలివరీ చేయబడతాయి. ఫ్రేయర్ ఎనర్జీ యాప్. సో ఈ ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి వీళ్ళకి సంబంధించిన ప్రతిదీ, అంతేకాకుండా సోలార్ ఎనర్జీ గురించి ఉన్న అన్ని డౌట్స్ కూడా మనకి ఇక్కడే క్లియర్ అయిపోతాయి. ఫ్రేయర్ ఎనర్జీ నెంబర్ 1 ఎనర్జీ అండి. ఎందుకంటే మేము పెట్టుకున్న తర్వాత ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూశారు కదా, వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే అంత జాగ్రత్త తీసుకుంటారు. ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25 సంవత్సరాల వరకు కూడా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం గనక ప్రాబ్లం వచ్చింది, పలా మేడం ఇలా ప్రాబ్లం వచ్చిందని కనుక వాళ్ళకి చెబితే వాళ్ళు అక్కడ వెంటనే ఓపెన్ చేసి మీ సిస్టమ్ ఎంత తయారవుతుంది, మీకు ఈ టైంలో ఉంది, లేదా మీరు ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేశారు కానీ ఇది కానీ ఏం జరుగుతుంది అనే ప్రతిదీ కూడా కంపెనీ మానిటరింగ్ చేస్తుంది. ఫ్రీ ఎనర్జీ వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కొటేషన్ ఇస్తారు. కొటేషన్లో ఏం మెటీరియల్ ఇస్తామో, ఎంత ఇస్తామో ఏంటి అనేది ఒక కొటేషన్ ఇచ్చేసి ఎంత అమౌంట్ అవుతుంది కూడా అని చూపిస్తారు. అది మనము అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళే వచ్చేసి సైట్ సర్వే, దానికి సపరేట్ టీం ఉంటుంది, సైట్ సర్వే చేయటము. నెక్స్ట్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా ఏం ప్యానల్స్ ఇస్తాము, ఎన్ని నట్లు ఇస్తాము, బోల్ట్ ఎన్ని ఇస్తాము, వైర్ ఎంత ఇస్తాము, టోటల్గా పిన్ టు పిన్ ఏ మెటీరియల్ వస్తుందో ఆ మెటీరియల్ మొత్తం కూడా వీళ్ళు దాంట్లోనే డిపిఆర్లు వేయడం జరుగుతుంది. అప్పుడు మనము ఏ మెటీరియల్ అనేది కూడా మన డిపిఆర్ చూసుకుంటే సరిపోతుంది. మిగతా కంపెనీలకి దీనికి డిపిఆర్లు ఉండట్లేదు. రెండోది ఏంటంటే వీళ్ళు ఇన్వాయిస్ కూడా 90% కానీ లేకపోతే ఎంత పర్సెంట్ మనం పే చేయాలనేది కూడా ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ మనం పే చేయాల్సిందంతా కూడా మనకి ఇన్వాయిస్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చే ఈ ఇన్వాయిస్ అన్ని కూడా ఇంకోటి ఏంటంటే కంపెనీలో ఉన్నది ఎవరికి కూడా చేతి నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఆన్లైన్ పే చేసుకోవచ్చు. ఆన్లైన్ పే చేసినట్టు రిసిప్ట్ వస్తుంది. తర్వాత మీ ఎలక్ట్రికల్ వాళ్ళతో కానీ, మీటర్ వాళ్ళతో కానీ, లోకల్ వాళ్ళతో కానీ ఎవరితో మనము టచ్లో ఉండాల్సిన పని లేదు. ఈ పనులన్నింటినీ కూడా సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళే వస్తారు, మీటర్ పెడతారు, కనెక్షన్ ఇస్తారు, యాప్ డౌన్లోడ్ చేస్తారు. ఒకసారి మనము ఆర్డర్ ఇస్తే చాలు, ఎవ్రీథింగ్ వాళ్ళే చూస్తారు. మనం ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే టైం బాండింగ్ వాళ్ళు ఇచ్చేస్తే ఆ టైం బాండింగ్లో కూడా డిపిఆర్లో మన ఇచ్చిన కొటేషన్లో ఇస్తారు. తర్వాత ఇచ్చిన కొటేషన్లో ఎంత టైం పడుతుంది ఏంటి, దేనికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది కూడా ఉంటుంది, ఎలా పే చేయాలి, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ టైం బాండింగ్ ప్రకారమే మన కన్స్ట్రక్షన్ కానీ ఇన్స్టలేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైనా ఏమైనా అవుతాయి 1-2 రోజులు ఏంటంటే మీటర్స్ లేకపోయినప్పుడు, లేకపోతే ఈ టైంలో తప్ప మిగతాది 100% ఇది అవుతుంది. దీంట్లో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కాదు. అలా పెట్టుకున్న తర్వాత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒకటి మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎక్కడ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి చాలా రేట్లు ఎక్కువ వస్తాయి. లాంగ్ టైం ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే చాలామంది ఏమైనా వడ్డీ లెక్కలా లేకపోతే అట్లా వస్తే ఇట్లా వస్తాయి అనుకుంటారు. కానీ ఇది పెట్టుకున్న తర్వాత ఏంటంటే సొంత ఇల్లు కనుక ఎలా కట్టుకుంటే ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉంటామో, సోలార్ రూఫ్ టాప్ పెట్టుకున్నప్పుడు మాత్రం అంత పీస్ఫుల్గా ఉండగలుగుతాం. అది మాత్రం మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మన బిల్డింగ్ ఎలా ఉంది, ఏ బిల్డింగు పక్కన ఏమున్నాయి, చెట్లు ఉన్నాయా, లేకపోతే బిల్డింగ్లు అడ్డం ఉన్నాయా, టవర్స్ ఉన్నాయా, వీటన్నిటిని కూడా ఇక్కడ సైట్ సర్వే తీసుకొని వెళ్ళిపోయేసి డిపిఆర్లో ఒక డ్రాయింగ్ ఇస్తారు. దాంట్లో ఒకవేళ షేడ్ పడితే ఎంతవరకు షేడ్ పడుతుంది, లేకపోతే ఆల్రెడీ షేడ్ పడకుండా ఉన్న ప్లేస్ అయితే ఎక్కడ పెట్టాలి ఏందనేది వాళ్ళే డ్రాయింగ్ ఇస్తారు. ఒక షేడ్ పడే ప్లేస్ కనుక పూర్తిగా ఉంటే ఈ కంపెనీ వాళ్ళే చెప్తారు, ఇది వద్దండి మనకి ఇక్కడ పడదు అని. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ చూశాను, 1-2 డాక్టర్లు కూడా వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు షేడ్ పడుతుందని ఈ కంపెనీ వాళ్ళు పెట్టలేదట. ఎందుకంటే షేడ్ పడడం వల్ల మీకు లాస్ అండి, మీకు యూనిట్స్ కావు అని చెప్పేసి. అందువల్ల మనకి ఎలా షేడ్ పడుతుందా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. కాబట్టి కస్టమర్ని 100% ఉపయోగపడే విధంగానే, కస్టమర్కి ఉపయోగపడే విధంగానే ఈ కంపెనీ చేస్తుంది. అందువల్ల ఇచ్చే మెటీరియల్ ఇంకోటి ఏంటంటే మేము ఇందా స్టార్టింగ్ చెప్పడం ఇంజనీర్ కాబట్టి
నేను ఇచ్చే మెటీరియల్ కూడా చూస్తాం. ఇచ్చే మెటీరియల్లో వచ్చేసి ఎర్త్ రాడ్లు వచ్చేసినప్పుడు కానీ అలాంటివి ఇచ్చేసినప్పుడు ఏముంది 100% కాపర్ ఇస్తున్నారు. మిగతా ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా చూడలేదు. అందువల్ల ఏమవుతుందంటే అవి లైఫ్ టైం పనిచేస్తున్నాయి. ప్రతి మెటీరియల్ వాళ్ళు ఇచ్చిన టైం బాండ్ కానీ లేదా స్ట్రక్చర్ కానీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము అంత ఇచ్చిన దానికన్నా ఎక్కువ పనిచేస్తాయి అని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా ఎక్స్పీరియన్స్. అందువల్ల మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మిగతా వాళ్ళకి కూడా అది మేము సజెస్ట్ చేయడానికి కూడా అదొక కారణం. అండ్ కస్టమర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే ద బెస్ట్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు సేల్స్ మేనేజర్ మధు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ లోన్ ప్రాసెస్ ఏంటి, ఆర్ఓఏ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆల్ ద డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో సార్. సార్ ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్గా అసలు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అండ్ ఆర్ఓఐ కూడా ఉంది అని చెప్తున్నారు కదా. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి, నేను ఎలా ట్రస్ట్ చేయాలి ఫ్రేయర్ ఎనర్జీని? ఫ్రేయర్ ఎనర్జీ అనేది మేము ఇచ్చే సోలార్ ప్యానెల్స్ అనేది నాణ్యతమైన ఇన్వర్టర్ సోలార్ ప్యానెల్స్ అనేది ఇస్తాము. దానికి సర్వీస్ అనేది ఇన్ టైంలో 24/7 అనేది మేము ఇన్ టైంలో సర్వీస్ అనేది ఇస్తాము. ఇప్పుడు మీరు యాప్ సన్ప్రో ప్లస్ యాప్ ఉంటుంది, ఆ యాప్లో మనం మనకు ఒక రిక్వెస్ట్ పెట్టామనుకోండి, వితిన్ 24 అవర్స్లో వచ్చి మన సర్వీస్ అనేది సాల్వ్ చేసి వెళ్ళిపోతారు. అదనేది మనకి అష్యూరెన్స్ అనేది పక్కా ఉంటుంది. అందువల్ల మా ఫ్రేయర్ ఎనర్జీని ఎంచుకోవచ్చు. సో ఏదైనా వారంటీ అలా ఏమైనా ఇస్తున్నారు? వారంటీ గ్యారంటీలో ప్రోడక్ట్స్ కి వారంటీ అనేది 100% ఇస్తున్నాం మేడం. 25 years అనేది వారంటీ ఇస్తున్నాం మేడం సోలార్ ప్యానెల్స్ అనేది. ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి అంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ లోనే ఉంటుందా? మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే ఉంటుంది మేడం. మనం ఇప్పుడు ఒక 3 kilowatt సిస్టమ్ అనేది ఇంత కాస్ట్ ఉంటే మనకి సబ్సిడీ అనేది వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ కావడం అనేది మనకి మిడిల్ క్లాస్ లో మనకి ఒక 3-4 years లో మనకి ఆ అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది మేడం. అలాంటి ప్రాబ్లం అనేది లేదు మేడం. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా సులభంగా మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మనం పే చేసేది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లోన్ ద్వారా మనకి నో కాస్ట్ ఈఎంఐ ఉంది. ఆ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పెట్టుకుంటే ఇన్ టైంలో మనకి 4 years లో మనకి రిటర్న్ వచ్చేస్తుంది. దానివల్ల మిడిల్ క్లాస్ కూడా అంత ప్రభావం ఉండదు. మనకి వితిన్ 25 years ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు పవర్ని. క్లీన్ ఎనర్జీ అంటే ఒక విలాసవంతమైనది కాదు, ఇది ఒక అవసరం. ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఇప్పుడు రాబోయే తరాలకు కూడా చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రోడక్ట్ ని అందుబాటులో ఉండాలి అని చెప్పి ఫ్రేయర్ ఎనర్జీ అభిప్రాయపడింది. సో అందుకు సౌర పరివర్తనని ఆర్థిక లాభదాయకమైన నిర్ణయంగా మార్చడానికి నో కాస్ట్ ఈఎంఐని అలాగే సులభమైన పద్ధతిలో కూడా వీటిని త్వరగా అంటే వితిన్ 3 to 5 years కూడా ద్వారా 0 ఈఎంఐ పద్ధతిని అలాగే కేవలం అంటే ఎటువంటి అవాంతరాలు లేకుండా లోన్ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా సో 3 నుంచి 4 సంవత్సరాల లోపల కూడా ఈ పేమెంట్స్ అనేవి మనకి ఆర్ఓఐ మెథడ్స్ ద్వారా రిటర్న్ అవుతాయి. సో ఇది చాలా శక్తివంతమైనది, మనకి చాలా ఉపయోగమైన ప్రోడక్ట్ సోలార్ ప్యానెల్.